ఏలూరు జిల్లా చింతలపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలిజా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు। గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులను విడుదల చేశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు। ఏపీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు। మనందరూ అదృష్టం కొద్ది ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు। నన్ను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతోటి దీన్ని పూర్తి చేశామని చెప్పడానికి పోతే ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చదువుల మధ్య ఆపకూడదని కేసులు పెట్టండి। చంద్రబాబు ప్రతి కేసులో దొంగగా దొరికిపోయాడు కాబట్టి, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కేసులు పెడతా ఉన్నారు। ఎవరి మీద పోలీసు వారు కేసు ఎందుకు పెడతారు? మీ ఊర్లో కేసు ఎందుకు పెడతారు? ఎవరన్నా కేసులో ఇన్వాల్వ్ అయితే పెడతారు కానీ ఊరినే పెడతారా? అంటే చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టినప్పుడు అది ఒక న్యాయం ఉన్నను, ఇప్పుడు ఒక న్యాయమా? చంద్రబాబు ఈ రాష్ట్రంలో దొరికిపోయినటువంటి దొంగ, దాంట్లో మీరు ఒప్పుకోవాలా? ఎందుకంటే ఒక స్కిల్ స్కామే కాదు, ఇన్నర్ రింగ్ రోడ్డే కాదు, ఈరోజు